సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని ఓ రైతు సిరులు పండిస్తున్నాడు. పెద్దగా చదువుకోకపోయినా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతాలు సాధిస్తున్నాడు. తన పొలాన్నే చిన్న స్థాయి పరిశోధనా క్షేత్రంగా మార్చాడు. రసాయనాల కంటే సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చని నిరూపించాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. బొబ్బేపల్లికి చెందిన వీరాంజనేయులు 2004లో ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో బిందు తుంపర సేద్యం సాగు మొదలుపెట్టాడు. పంట దిగుబడి అధికంగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ వ్యవసాయ క్షేత్రాల్ని పరిశీలించాడు. బ్యాంకు రుణం తీసుకుని 12 ఎకరాల్లో షేడ్ నెట్లు ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన వంగడాల్ని ఉత్పత్తి చేశాడు. వీరాంజనేయులను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతుగాను ఎంపిక చేసింది. రాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సాంకేతిక పరమైనటువంటి ఈ ఫ్లోరికల్చర్ కానివ్వండి, ఈ ఒక షేడ్ నెట్ నిర్మాణంలో కొన్ని రకాల పంటలను చూసి ప్రాంతాల్లో చూడటం జరిగింది. మన ప్రాంతంలో కూడా ఎందుకు పండించకూడదు అనే ఉద్దేశంతో అప్పట్లో 2004 సంవత్సరంలో ఒక 40 సెంట్లకి స్టార్ట్ చేసి 11 ఎకరాల విస్తీర్ణంలో షేడ్ నెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాదాపు 4 రెట్లు 5 రెట్ల అధిక ఉత్పత్తిని సాధించి మరి ఇతర రైతులకు సాంకేతికంగా కూడా అందించడం జరుగుతుంది. తన పొలాన్ని వ్యవసాయ శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేశాడు వీరాంజనేయులు. పంటను సంరక్షించుకునేందుకు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాడు. ఇక్కడి వంగడాలపై రైతులు మొగ్గు చూపటం వల్ల విత్తనాలకు మంచి గిరాకీ ఏర్పడింది. పక్క జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల రైతులను వ్యవసాయ అధికారులు ఈ క్షేత్రానికి తీసుకొస్తున్నారు. ఓపెన్ ప్రాంతంలో ఈ చిల్లీస్ నర్సరీ రేజ్ చేసేవాడు. మనం 40 సెంటర్లో షేడ్ నెట్ హౌస్ ఇచ్చిన తర్వాత ఈ ప్రో ట్రేస్ లో కోకోపీట్ ఉపయోగించి నాణ్యమైనటువంటి నారు తయారు చేయడం ప్రారంభించాడు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి మనకి ఉద్యాన శిక్షణ సంస్థ ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ ప్రకాశం జిల్లా తరఫున కూడా ఈ 3 జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతులను కూడా మేము క్షేత్ర సందర్శన కోసం ఇక్కడికి తీసుకొచ్చి ఈ టెక్నాలజీ ఉంది, మేము కూడా మా జిల్లాల్లో కూడా ఉపయోగించుకోవడానికి బాగుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు. సస్యరక్షణ పద్ధతులు అవలంబించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు వీరాంజనేయులు. తెలుగు సినిమా సాహిత్య